గోపాల గోపాలో ఓన్లీ డివోషనల్ సాంగ్ సెగ్మెంట్ ఉంటది అనుకుంటారా? అసలు మన ట్రెడిషన్స్ అంటే ఏంటి? డివోషన్ ఉండాలి, దాంతో పాటు ఫన్ కూడా ఉండాలి కదా. ఫన్ ఉండాలంటే ఫోక్ ఉండాలి, ఫోక్ ఉంటేనే ఫన్ ఉంటది. కాబట్టి లెట్స్ వెల్కమ్ ఆర్ ఫోక్ సింగర్స్. పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. నా ఊహలారాని నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే, కలిసుండే రోజుల్లో నూరేళ్ల బంధమని రూపు గీసుకున్ననే. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. చినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యానివే, ఓ పిల్ల పాట కోయిలమ్మవే. మాటలే మత్తులు సూపుల సూదులు గుండెల్ల గుచ్చకురా, ఓ పిల్లగా నన్నేదో సేయకురా. పచ్చి పాల తీరు నీలేత నువ్వులు ఎంతో ముద్దుగున్నవే, నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్టనే విడువనే. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. ఆ రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమైందో పాడుగాను నీ వల్లో. ఎక్కాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో. ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే కోల, రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే కోల. నిన్ను ఇడిసి ఉండదంట నా మనసు వాడా ఈడ రింగు జుట్టు, అరరే రింగు జుట్టు అబ్బబ్బా రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమైందో పాడుగాను నీ వల్ల. ఎంకాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో. కాయంకటి తాత పొలము ఆ పక్కనే పూలవనము, ఆ పువ్వులే నీ గుణమురా నాకెంత చక్కటి వరము. నిన్ను చూడకుండా దినము విడుచుంటా నా భోక్షణము, నువ్వుగా నా రాకపోతే రబా ఉంటది నాకు జ్వరము. నువ్వు వేడుంటే గా చోట నీతో వెంటే నా బాట, నువ్వు చెప్పిందే నే ఇంట నేనుంటారా నీ జంట. కాసుకుంటా వారకంట ఎన్ని తంటాలైన నీతోనుంట. రింగు జుట్టు అరరే రింగు జుట్టు అబ్బబ్బా రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమైందో పాడుగాను నీ వల్ల. ఎంకాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో. గల్ గల్ గజ్జల బండిల్లో బండిల మోయేదెవరో, బండిల మోయేదెవరో ముద్దు మేన భావల్లో. మురిపాల భావయ్యో ముచ్చటాడగ రావయ్యో, మంచే కాడికి రావయ్యో ఎదురు చూస్తా నీకయ్యో. సిటపట గురిసే సినుకుల్లో సినుకుల్లో సిరిజల్లుల్లో, కాలు కలిపి ఆడాలో ఆడాలో మనం వాడాలో. మరదాలో మరదాల నీ సింధులులే చూడాలా, చూసి చూసి మీ ప్రేమలో దడిసి నన్ను నేనే మరవాలా. సేమంతి పూల తోటలో తోటలో వెలిసిన ప్రేమయ్యో, గురుతూ
చిన్నప్పుడు ఆడిన ఆట కూడి పాడిన పాట తలుసుకుంటే మరదాల తలడిల్లే పానము ఇయ్యాల అందాల మరదాల నీ మనసే ఎండి ఎన్నేలా మనసే ఎండి ఎన్నేలా నిన్ను నావే రెండు కన్నులా. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. ఆ అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో నీ సొమ్మేమన్నడిగిన్నా సోకుల పడుతున్నావో సొమ్మ సిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నానా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటావా ఓ పిల్లగా యహే ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఏ పిల్ల అంటూ పిలుస్తాడే పల్లా మీసం పిల్లగాడు కిల్ల కిల్ల నవ్వుతాడే అల్లరి చేసే పుల్లగాడు పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా ఓ పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడే మేనత్తకు తులసూరి కొడుకువాడు జిల్లేలమ్మ చిట్ట వానితోని దోస్తి ఎట్ట ఓ జిల్లేలమ్మ చిట్ట వానితోని ఎగేదిట్ట వాడా కట్టుకు సందెకాడా సైగలు జెత్తడు ఎందుల్లా సేను కాడా సైవట్టి వదలానంటాడు ఎక్కుల్లా ఏందే ఏమే అంటాడే వాని పెళ్ళా నేనే నేనట్టు వాడు ఏందే ఏమే అంటాడే వాని పెళ్ళా నేనే నేనట్టు అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు జిల్లేలమ్మ చిట్ట వాని మనసు తేనె బుట్ట జిల్లేలమ్మ చిట్ట వాడు లేకపోతే ఎట్టా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో. చెప్పాను కదా ఫన్ కావాలంటే ఫోక్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మొదటి వాన చినుకు నేలని తాకగానే వచ్చే మట్టి వాసన దానికి సాటి ఇంకేది లేదు. అదే ఫోక్. వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్ మనం వింటూ ఉంటాం, బట్ ఫోక్ అనేది ఆ మట్టి వాసనతో కూడిన మన సంగీతం. సో అది చాలా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ప్రభా గారు, మీది అసలు ఫోక్ వాయిస్ మీది. ఐ థింక్ మీరు మాట్లాడినా కూడా అందులో ఫోక్ ఉట్టి పడుతుందేమో. ఆ గాత్రం అటువంటిది, అది చాలా చాలా బాగా ఆప్ట్ గా సూట్ అయింది. అండ్ సుమన్ గారు, వెరీ వెరీ నైస్ టు హియర్ యువర్ వాయిస్. బట్ యూ కెన్ ట్రై అదర్ జానరాస్ ఆల్సో. మీ వాయిస్ దానికి డెఫినెట్ గా పలుకుతుంది. అండ్ శ్రీనిధి, యూ హ్యావ్ అ వెరీ వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రిజ గారు. నరేష్ గారు, మీకు ఎలా అనిపించింది? ఈ సెగ్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఎందుకంటే నేను కళాకారుల ఐక్యవేదిక నా యొక్క సంస్థలో కూడా ఈ ఫోక్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంటాను. సో నిజంగా ఇవన్నీ కూడా మనకి తరతరాలుగా ఇచ్చినటువంటి ఆస్తులు. ఇవి మనం నెక్స్ట్ తరానికి మళ్ళీ అందించడానికి మీరు ఒక వారధి. ఫోక్ బీట్ విని నేను కొంతకాలం అవుతుంది. ఇవాళ ఇది కూడా మిస్ అవ్వకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది చేయడం అనేది చాలా బ్యూటిఫుల్ సెగ్మెంట్. ఇది కంగ్రాచులేషన్స్, వెరీ నైస్.
ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నా మేడం, అంతే. నన్ను ప్రోత్సహించి నువ్వు సింగర్ గా నువ్వు పాడగలుగుతావు అని చెప్పేసి నా మీద నమ్మకం ఉంచిన మా గ్రామ ప్రజలకు గానీ ఎంకరేజ్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరు కూడా ప్రతి ఒక్కరికి కళాభివందనలు తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామాలలో పాడుకుంటుంటాం మేము. అక్కడ మాకు యూట్యూబ్ వరకు ఒక రికగ్నైజేషన్ రావడమే గొప్ప. అక్కడున్న మమ్మల్ని మీరు ఇంకొక మెట్టెక్కిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిజానికి. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన అనుకునేది మా ఆయన ఒక్కసారి ఇక్కడనే ఉన్నారు. చాలా సపోర్టింగ్ పర్సన్ మేడం. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పిల్లలతో పాటు వస్తున్నా నేను సాంగ్స్ రికార్డింగ్స్ కి. చాలా సపోర్ట్ చేస్తాడు మా ఆయన. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు మా ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ బావ. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ అ మ్యాన్. శ్రీనిధి, కృష్ణాష్టమి రోజు మేము ఇలా పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. thank you so much to the entire team. Thank you guys.